నమస్తే అండి, కిసాన్ సాగుబాటు యూట్యూబ్ ఛానల్ స్వాగతం. కిసాన్ సాగుబాటు కొత్తగా విషయాలు సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఈరోజు నాగార్జున సాగర్ నియోజకవర్గము ఉమ్మడి నల్గొండ జిల్లా రైతు వినోద్ గారి కాడికి వచ్చినామండి. అసలు ఏం సాగు చేస్తున్నాడు, పత్తి సాగుకు ఇంత హైట్ రావడానికి కారణం ఏంది వినోద్ గారు అడుగుతాం. నమస్తే వినోద్ గారు. నమస్తే. ఇంత హైట్ పెరగడానికి ఏం వేసినావు కిందంగా భూమిలో? అసలు ఇది 28 మందిలా మనం అవిని శుద్ధి చేసిన అండి. ఎట్లా వేసినావు? అది ఒక 2 ఎకరాలకి ఇంకా 28 మందిలో కలిపి పెట్టినావా. మంచి గ్రోత్ నెంబర్ 1 వచ్చింది, హైట్ బాగా వచ్చింది, సైడ్ బ్రాంచెస్ లో బాగా వచ్చిందా? ఓకే ఓకే. అంటే ఎప్పుడు వేసినావు అవిని శుద్ధిని? అవిని శుద్ధి ఫస్ట్ 40 days లో వేసిన. 40 days వేసినావా? ఓకే. వేసిన ఎదుగుదల బాగా వచ్చిందా? నెంబర్ 1 వచ్చింది, మంచి ఎదుగుదల వచ్చిందా? ఏ దానికి వేసిన దానికి తేడా అనిపించిందా రైతులకు? చాలా తేడా ఉందా? ఓకే. అంటే ఇది వేసుకోవడం వల్ల బ్రాంచెస్ ఎదుగుదల బాగుందా? ఫెర్టిలైజర్ ఎంత వేసినావు? మందు కట్టలు ఎన్ని వేసినావు? ఇప్పుడు 2 ఎకరాలకి 2 కట్టలు వేసిన, ఆ పొడి ఒకటి. అంతే. అంటే మామూలు రైతులు ఎంత మంది ఎన్ని వేసారు ఇప్పుడు మామూలుగా అయితే నీకు తెలిసిన కాడికి? ఇప్పుడు కామన్ గా ఎకరానికి 2, 3 లిమిట్ లేదు. ఈయన మాత్రం 2 వేసిండు, అది పొడి కలపడం వల్ల ఇంత ఎదుగుదల వచ్చింది, బ్రాంచెస్ వచ్చింది. నీరు ఇంత ఎదుగుదల ఉందా? నాదంటే ఇప్పుడు అక్కడ 3 ఎకరాలు ఉంది కదా, మొన్న 8 కట్టలు పోసిన. 8 కట్టలు 3 ఎకరాలకు. ఓకే. నువ్వేం వేసినావు? నేను ఇప్పుడు ఫస్ట్ 2 ఆ పొడి. అప్పుడు అంతే. ఇక 2 అవన్ శుద్ధి 2 వేసినావు. ఈయన 8 కట్టలు వేసినావు నువ్వు. అయినా ఇంత హైట్ వచ్చిందా? లేదా ఇలా సగం ఉందా? ఓకే ఓకే. 3 అడుగులే ఉంది. ఇది బాగా హైట్ పెరిగింది కదా, 4 ఫీట్లోకి వచ్చింది. ఇది చాలా బాగా వచ్చింది. ఎప్పుడు వేసినావు అవన్ శుద్ధిని? 40 days వేసి ఉన్నప్పుడు వేసిన. ఓకే ఓకే. బాగా అనిపించింది నీకు అవన్ శుద్ధి? మంచిగా వేసుకోవచ్చు. నెంబర్ 1 వేయచ్చు. అది వేసుకోవచ్చు. పంట ఏ పంటకైనా వేయచ్చు అది.